కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి బెంగళూరు వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ రోజు నుంచి తాడేపల్లిలో జగన్ ప్రజా దర్బార్ ప్రారంభిస్తారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ జగన్ తాజా బెంగళూరు పర్యటన కారణంగా చివరి నిమిషంలో ఆ కార్యక్రమం కాస్త వాయిదా పడింది. మరోవైపు వచ్చే వారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఖరారు కానున్నాయి. ఈ సమయంలో వరుసగా జగన్ బెంగళూరు కేంద్రంగా చేస్తున్న ఆపరేషన్ పైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ వేస్తున్న అడుగులపైన కొత్త చర్చ మొదలైంది. గత నెల 24వ తేదీన బెంగళూరు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి ఈ నెల 1 వరకు అక్కడే ఉన్నారు. మళ్లీ 2 వారాల వ్యవధిలోనే బెంగళూరుకు పయనమయ్యారు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు జగన్ వస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు జగన్ బెంగళూరు తమ కాలికి వైద్యం కోసమే వెళుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్ కాలుకు గాయమైంది. ఇప్పుడు ఈ సమస్య బాధిస్తుండటంతో చికిత్స కోసం వెళ్తున్నారని వెల్లడించారు. మరోవైపు జగన్ బెంగళూరు కేంద్రంగా ఢిల్లీ రాజకీయం నడుపుతున్నారనే చర్చ వినిపిస్తోంది. కేంద్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ సమీకరణాల వేళ జగన్ మంత్రాంగం కొనసాగిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ ముఖ్య నేతలు మాత్రం జగన్ అసెంబ్లీకి హాజరవుతారని పేర్కొంటున్నారు. జిల్లాల వారీగా పార్టీ సమీక్షలు, పర్యటనలు ఉంటాయని చెబుతున్నారు. ఈ వారం మొత్తం జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే ఉంటారని సమాచారం. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ సిద్దమవుతున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు జగన్ నిర్ణయాలపైన ఆసక్తి కొనసాగుతోంది.